హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు SH ప్రాపర్టీస్. ఒకటి తార్ రోడ్ బిట్కి ఒకటి తక్కువ ధరలో ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది ఒకసారి ఈ క్రాప్ కూడా వరి క్రాప్ కూడా చూడండి ఎంత బాగుందో. సో మనకి ఎప్పుడైనా అగ్రికల్చర్ ల్యాండ్కి సాయిల్ బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం వాటర్ ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అడిషనల్ బెనిఫిట్, మొత్తం ఈ ల్యాండ్కి చుట్టూ కడీలు వేసే ఉన్నాయి, ఫెన్సింగ్ వేసి ఉంది, కడీలు ప్లస్ ఫెన్సింగ్ వేసి ఉంది. టోటల్ ల్యాండ్ వాజ్ కవర్డ్ విత్ ఫెన్సింగ్. సో ఎలాంటి ఎవరితో కానీ ఇష్యూస్ ఇలాంటివి లేవు. ఒకసారి చూడొచ్చు, ఇది పంట కోసిన తర్వాత అక్కడ రాషుల్లాగా పోసారు వీళ్ళైతే. సో బాగా అనిపించింది, నాకే చాలా వండర్ అనిపించింది. ఎందుకంటే ఇంత మంచి ల్యాండ్ ప్లస్ వాటరు ప్లస్ తార్ రోడ్ బిట్టు. డిస్టిక్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది, యాదగిరి డిస్టిక్ నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్ కట్గా ఇస్తాను, రేట్తో సహా. ఇది తక్కువ రేట్లోనే ఉంది, అది రేటు కూడా మరీ ఎక్కువ ఏం లేదు, అవి కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను. సో రేట్ ఎందుకంటే నేను ఎందుకు వాయిస్ ఇవ్వట్లేదంటే డిస్క్రిప్షన్లో మళ్ళీ వీళ్ళు కొంచెం చేంజ్ చేస్తారు కాబట్టి నేను అక్కడ మళ్ళీ చేంజ్ చేయడానికి ఉంటుంది, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మళ్ళీ ఏంటి ఎడిట్ చేయాలి అంటే కష్టం కాబట్టి నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. సో ఇదండి మొత్తం టోటల్గా అయితే దీనికి 10 HP మోటార్స్ ఒక 8 పెట్టారు. సో అండర్ గ్రౌండ్లో పైప్ లైన్ ఎక్కడ వెళ్ళాల్సిన వాటర్ అక్కడికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడైతే మోస్ట్లీ వరి పండియచ్చు, పత్తి వండియచ్చు, తోట కూడా వండియచ్చు. సో సాయిల్ అయితే ఇప్పుడైతే మనకి ఉన్న వాటికైతే 3 అయితే అక్కడ పండిస్తున్నారు. సో ఒకసారి లాంగ్ షాట్లో ఒకసారి చూద్దాము ఎట్లా ఉంది అని చెప్పేసి. ఇది తార్ రోడ్ ఇది. సో ఒకసారి మనము రేడియస్ కూడా చూద్దాము. సో హైదరాబాద్ నుంచి అయితే నేను మోస్ట్లీ, ఎందుకంటే ఎక్కువ శాతం తెలుగు వాళ్ళు కాబట్టి హైదరాబాద్ నుంచి ఎంత అని చెప్పేసి ఒకసారి నేను డిస్టెన్స్ అయితే చెప్తాను. సో శంషాబాద్ నుంచి మోస్ట్లీ అక్కడ నుంచి కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి మనకి షాద్ నగర్, పరిగి ఆ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు, కొడంగల్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు, మేము అటు నుంచి వెళ్ళాం కాబట్టి అక్కడ నుంచి వెళ్తే అక్కడ నుంచి మనకి రాయగిరి వరకు 180 కిలోమీటర్స్ వస్తుంది. శంషాబాద్ నుంచి మనకి యాదగిరి వరకు 180 కిలోమీటర్స్. ఒకసారి వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి మనకి డిస్టెన్స్ ఎంతనో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు మీరు. అదైతే 180 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ యాదగిరి, అక్కడ నుంచి ఇక్కడ వరకు 25 కిలోమీటర్స్. అంటే మనకి అరౌండ్ ఒక 200 కిలోమీటర్స్ 210 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇదే అండి రేడియస్ అయితే. మీరు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి మ్యాప్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఇంకా ఈ ప్రాపర్టీస్కి వచ్చేసరికి అయితే లీగల్గా అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనకి ఇది అన్నీ ఉన్నాయి, పహానీ ఉంది. వీళ్ళకి మోస్ట్లీ ఏంటంటే కర్ణాటక వాళ్ళకి ఫామ్ 10 ఉండాలి. సో ఇదైతే టైటిల్ పరంగా అయితే క్లియర్ అని చెప్పారు. సో మనం ఒక్కసారి అది కూడా ఇదనే కాదు, ప్రాపర్టీ ఏది తీసుకున్నప్పటికీ డెఫినెట్గా మనం చెక్ చేసుకోవాల్సింది పేపర్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, ప్లస్ ఇది చుట్టూ బౌండరీస్ ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయా లేవా, ఎవరితో ఇష్యూస్ ఉన్నాయా, ఇది మేజర్గా మనం కనుక్కోవాలి. అంతా ఓకే అనుకుంటే మనం అడ్వాన్స్కైనా లేదంటే పెద్ద అమౌంట్కైనా వెళ్ళాలి. సో ఇది మనం చూస్తున్నది కాల్వ, మీరు చూస్తున్నది అక్కడనే మోటార్స్ ఉంటాయి, 8 మోటార్స్ అక్కడ మీరు క్లోజప్లో కూడా చూస్తారు. ఇప్పుడు అది కాల్వ, వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, 10 HP మోటార్స్. సో ఇక్కడ మొత్తం అన్నిటికీ పారేయడానికి ఇదే సోర్స్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి అటు బ్రిడ్జ్ చేశారు. సో ఇక్కడ వర్షం ఒకవేళ హెవీ రెయిన్ వచ్చినప్పటికీ ఇందులోకి అయితే వాటర్ అయితే రావు. సో ఇక్కడైతే వేస్టేజ్ అయితే ఉండదు. సో ఇదంతా క్రాప్ డిస్టెన్స్లో చూసేసరికి మనకి అది అనిపిస్తుంది, కానీ అంత క్రాప్ అది ఎంత మంచి పండి ఉంది. సో అందుకని స్టార్టింగ్లో నేను క్లోజప్లో పెట్టాను. సో అంతా ఇది క్రాఫే. సో ఇది వరి, ఇది ఇలా వచ్చింది. సో చుట్టూ సరౌండింగ్స్ అయితే మొత్తం ఫెన్సింగ్తో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. వన్ థింగ్, టైటిల్ క్లియర్. సెకండ్ థింగ్, వాటర్ సోర్స్ ఉంది, సాయిల్ మంచిది. సో అందుకని చెప్పేసి నేను కొంచెం ఇది బాగుంటుంది, అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ ఏ కాల్ టు అస్, సీరియస్ బయర్స్. ఒకవేళ మీకు మరీ మేజర్గా డౌట్స్ ఉంటే మట్టికి కాల్ చేయండి. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంతా కవర్ చేస్తాను, మోస్ట్లీ ఏరియా కూడా కవర్ చేశాను, సాయిల్ ప్లస్ వాటర్ ఇది అన్నీ కవర్ చేశాను మోస్ట్లీ. ఇదండి ఒక ప్రాపర్టీ అయితే, మంచి ప్రాపర్టీ మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను అనుకుంటాను. నేను మీకు రేట్తో సహా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఇంకేమైనా డీటెయిల్స్ ఇంకా కొంచెం మీకు కన్ఫ్యూజన్ కానీ లేదంటే ఇంకా అడిషనల్గా ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. సో వన్ థింగ్ అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరైతే రియల్గా చాలామంది పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ ఫర్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్. నాకేంటంటే మంచి వాళ్ళ ఒపీనియన్ కూడా మంచి ఒపీనియన్ తోటి చాలా వరకు పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కీప్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ video. Until then, bye bye guys. Thank you once again. Bye bye.